దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి చిన్న మాట చదువుకొని మరి ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాం. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు అమ్మా చదవండి. నారబట్టల యుద్ధ ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పడియుండుటయు చూచు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగిన దేవాని నామమునకు మహిమ ప్రభు. చదవబడిన లేఖనమును వినికిడిలో దీవించని నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో నామము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన సర్వ మానవాళి కోసం లేఖనముల యొక్క నెరవేర్పుగా ఆయన మరి తన ప్రాణమును మన కోసం అర్పణగా అర్పించాడు. లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు. లేఖనం ప్రకారమే ఆయన చనిపోయాడు. దయచేసి మార్క్స్ వార్త 8:31 చూడండి. మార్క్స్ వార్త 8:31. అప్పుడు తనను కూర్చున్న ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. 8 మార్క్స్ వార్త 8:31లో ఏముంది? అప్పుడు తనను కూర్చున్న ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాడు. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన 3 దినములైన తర్వాత లేచుట అగత్యము. దేవుడు లేస్తాడని చెప్పాడు. మత్తయి 16:31 16:21 ఏముంది? 16 మత్తయి 16:21 మత్తయి సువార్త మత్తయి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచును అనే మాట మీద మనసు పెట్టండి. మీరు లేచుట. లూకాసు వార్త 9:22 చదువు పవన్. విజయం అపుస్తల కార్యం 10:40 చదువుతుంది. 9:22. లేచుట అపుస్తల కార్యం 10:40 ఏముంది విజయమ్మ? మరొకరు 1 కొరింథీ 15:4 చదవండి. 40. మూడవ దినమున లేపి అనే మాట మనం చదువుతా ఉన్నాము కదా. లేపి 1 కొరింథీ 15:4లో ఏముంది? లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున. ఇక ఎన్ని వచనాలు చెప్పాలి? అపొస్తలుల కార్యం 2:24లో ఏముంది? అపొస్తలుల కార్యం 2:24లో లేపాడు. ఎన్నిసార్లు మనం ఈ వచనం లేపాను. దేవుడు ఆయనను లేపాను. యేసు ప్రభుల వారు మరణమును గెలిచి లేచాడు. దేవుని బిడ్డలారా, ఆయన మరణమును గెలిచి లేచినాడు అని ఎప్పుడు చెప్పాడంటే ఆయన బ్రతుకున్న కాలంలో చెప్పాడు. నన్ను సమాజ మందిరములలో తీసుకెళ్తారు, నన్ను బంధిస్తారు, నన్ను హింస పెడతారు, శ్రమలు పెడతారు, నన్ను మరణానికి అప్పగిస్తారు, నేను మళ్ళీ 3వ దినమున లేస్తాను అని బ్రతుకున్నప్పుడే యేసు ప్రభువు చెప్పాడన్న సంగతి పాపము మనకు గుర్తులేదేమో కానీ రోమా సైన్యులకు ప్రభుత్వానికి గుర్తుంది.
మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 63. అయ్యా ఆ వంశకుడు సజీవుడై ఉన్నప్పుడు, మత్తయి సువార్త 27:63 చదువుతున్నారు. అయ్యా వంశకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుందయ్యా? నేను లేచదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరికి జ్ఞాపకం ఉన్నది మాట? రోమా ప్రభుత్వం అధికారులకు జ్ఞాపకం ఉన్నది. మరి ఎవరికి జ్ఞాపకం లేదు? ఎవరికి జ్ఞాపకం లేదు? ఎవరికి జ్ఞాపకం లేదు? 28వ అధ్యాయము 1వ వచనము చదవండి త్వరగా గట్టిగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంలో తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి నుంచి దాని మీద కూర్చున్నది. ఏమి చూడవచ్చారు? మగ్దలేనే మరియు వాళ్ళందరూ కలిసి సుగంధ ద్రవ్యమును పోయడానికి ఎవరెవరు వచ్చారయ్యా? మగ్దలేనే మరియు వీళ్ళందరూ కొందరు కలిసి సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యములు పూయడానికి వచ్చారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? యేసయ్యకు సుగంధ ద్రవ్యాలు పూయాలని. పూయడానికి అవకాశం లేదు. శనివారం లేదు. శనివారం విశ్రాంతి దినం కనుక అవకాశం దొరకలేదు. శుక్రవారం సమాధి చేయబడ్డాడు. సాయంత్రం అయిపోయింది. అప్పటికి పూసేంత తీరిక లేదు. త్వరగా సమాధి చేయడం జరిగింది. సమాధి చేసేలోపు శనివారంలోకి ప్రవేశించారు. ఆనాడు యూదుల టైమింగ్ ప్రకారము ఎలా దినం ప్రారంభమవుతుందంటే సాయంత్రమే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 నుండి మళ్ళీ 6 వరకు ఒక రోజు. అంటే సాయంత్రం అయిందంటే శనివారంలో ప్రవేశిస్తారన్నమాట. శనివారంలో ప్రవేశిస్తే అది ఏ దినం అవుతుంది? యూదుల ఆచార ప్రకారం అది సబ్బాతు దినం, విశ్రాంతి దినం. కనుక ఏ పని చేయొద్దు. కనుక శుక్రవారం చేయలేదు ఆ పని. సమాధి దానికి సుగంధ ద్రవ్యాలు పూసే టైం అప్పుడు లేదు. శనివారం దొరకలేదు. శనివారం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఆదివారం ఉదయకాలంలో పెందల కాలంలో పూయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే పూయడానికి వచ్చారు. పూయాలంటే ఏసై ఉండాలి కదా సమాధిలో ఉండాలి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే సమాధిలో ఉన్నాడని. యేసు ఎన్నోసార్లు చెప్పాడు కదా, నేను 3వ దినం లేస్తానని. వీళ్ళు విన్నారు కదా, యేసు చెప్పాడు, వీళ్ళు విన్నారు. కానీ వీళ్ళకి నమ్మకం లేదు. యేసయ్య శిష్యులకే నమ్మకం లేదు. యేసు లేస్తాడని నమ్మకం లేదు. కాబట్టి సుగంధ ద్రవ్యాలు పోయడానికి సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వస్తే సమాధిలో ఉండడు కదా యేసు, లేచేస్తాడు కదా. తెలియదు వాళ్ళకు? మర్చిపోయారా అంటే మర్చిపోయారు. మర్చిపోయారు కనుక పూద్దామని వచ్చారు. కానీ యేసు సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం కాదు. యేసు లేడు. అంటే ఇప్పుడు నమ్మకము రోమా ప్రభుత్వ అధికారులకు ఉన్నది. ఈయన ముందుగానే లేస్తాడని నాకు జ్ఞాపకం ఉన్నదన్నారు. మత్తయి సువార్త 27:63 ఏమన్నారు? ఆ వంచకుడు లేస్తాడని ముందుగానే చెప్పాడు, నాకు జ్ఞాపకం ఉంది అన్నాడు. కాబట్టి ఆయన లేచదని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. అంటే ఆ ప్రభుత్వ అధికారులకు జ్ఞాపకం ఉన్నది, కానీ వీళ్ళ శిష్యులకు జ్ఞాపకం లేదు. కనుకనే పోయడానికి వచ్చారు. అర్థమైందా పాయింట్? యేసుతో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం లేదు యేసు లేస్తాడని. లేచిన వారికి ఎలా పూస్తాం రా బాబు, యేసయ్య లేస్తాడు కదా అనే తెలివిలో ఉండాలి వాళ్ళు. కానీ అది ఆ జ్ఞాపకం లేదు, మర్చిపోయారు. కానీ వీళ్ళ జ్ఞాపకం ఉంది. బాబు అని లేస్తానన్నాడు రా. అప్పుడు లేచినప్పుడు ఏమవుతుందంటే ఆ వంశకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినమున 3 దినములైన తర్వాత నేను లేచని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి తర్వాత 3 దినముల వరకు సమాధి భద్రము చెయ్య ఆజ్ఞాపించుము. వారి శిష్యులను వచ్చి చదవాల, వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని మనతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన చెడ్డదై ఉండును. ఈ ముందే పెద్ద పేరు ప్రతిష్టలు గాంచాడు నజరుడైన యేసు, అద్భుతాలు చేశాడు. ఇప్పుడేమో మరణానికి లేచాడని చెప్తారా బాబు?
మునిపే మనము ఎన్నో అవమానాలు పొందాం, సిగ్గుపోయింది మనది, ఆయన పేరంతా ప్రచారం అయిపోయింది. ఇప్పుడు లేచాడని చెప్తే ఇక మనకు ముఖం పెట్టుకొని తిరగలేము, మీరు ఆయన సమాధిని భద్రం చేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. యేసు లేస్తాడేమో భయం వాళ్ళకు. యేసయ్య ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, ఆయన పుట్టినప్పుడు చంపుదామనుకున్నారు, యేసయ్య పెరుగుతున్నప్పుడు చంపుదామనుకున్నారు, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఆయన చంపుదామని ఎన్నో కుట్రలు చేశారు. తప్పించుకొని తిరిగాడు యేసు ప్రభువు చాలాసార్లు, దొరకలేదు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన దొరకలేదు. కానీ గెత్సెమనే తోటలో అంటాడు, ఇది మీ గడియ, ఇది మీ గడి, ఇది మీ సమయం, రాచలికాడ నన్ను పట్టుకోండి, రండి, నేనున్నాను, నేనే మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే అని తాను అప్పగించుకున్నాడు. ఎన్నోసార్లు తప్పించుకొని తిరిగిన యేసు ఇప్పుడు ఆయన సమయం వచ్చింది కనుక తాను అప్పగించుకున్నాడు, శిలువకు అప్పగించుకున్నాడు. యేసుతో వాళ్ళు చాలా వాళ్ళు ఎలాగైపోయారంటే, యేసుని ఏం చేయాలో, అసలు నిన్ను ఏం చేద్దామనుకున్నారు, ఈయనని ఏం చేయాలి అని అన్నారు. ఈయనని ఏం చేద్దామండి, వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో తికమక ఎంతో వాళ్ళు సతమతం అయిపోయారు. పుట్టినాది మొదలుగా ఇదే రిస్కులో వాళ్ళు తడబడుతున్నారు, ఇబ్బంది పడ్డారు. యేసుని ఎలాగైనా అంతమొందించాలి, కడముట్టించాలి అన్ని కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి చనిపోయినప్పుడు కూడా ఈయన లేస్తాడేమన్న భయం ఇంకా చుట్టుకొనే ఉంది, దేవుని బిడ్డలారా. కానీ యేసు ఎంత భద్రం చేసినా యేసు ఖచ్చితంగా లేఖనములు చెప్పినట్టు లేచాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేతునని తాను చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేతునని తాను చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు తాను చెప్పినట్లు యేసు లేచాడు. మరణమును ఆయనను బంధించుట అసాధ్యం, మరణము బంధించలేకపోయింది. మరణం కూడా ట్రై చేసి పట్టుకుందామని, కానీ మరణం ఆయన బంధించలేకపోయింది. మరణం ఆయన బంధించలేకపోయింది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని సవాల్ చేశాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా యేసు పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి కుట్రలు. అయినా ఎవరు కూడా ఆపలేరు యేసు విజయాన్ని. దేవునికి స్తోత్రం. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూనే ఉంటాయి. యేసుని ఆపలేరు, యేసు సమాజాన్ని ఆపలేరు, యేసు పరిచర్యను ఆపలేరు, యేసు యొక్క శిష్యుల యొక్క విజయాన్ని ఆపలేరు. గెలుస్తూనే పోతూనే ఉంటాం. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్నెన్ని కుట్రలు పన్నినా, క్రీస్తు పొందిన విజయములో క్రీస్తు దాసులు కూడా విజయం పొందుతారు. దేవుని బిడ్డలారా, కనుక గొప్ప దేవుడు మనకు దొరికాడండి. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. మరణించి తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు ఎవరు? ఆయన మరణించక ముందే, ఆయన పుట్టక మునిపే ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుడతాడని, మరణిస్తాడని. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం లేచునని 1 కొరింథీ 15:4 చెప్పబడింది. లేఖనం ప్రకారం జరిగింది. లేఖనములు పరిశోధించి తెలుసుకున్నాను, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయన్నాడు. లేఖనాలు చూడండి. లేఖనాలు అనగా ముందుగా ప్రవచించబడిన లేఖనాలు, అన్ని శాస్త్రాలు చెప్పబడిన లేఖనాలు. అన్ని శాస్త్రాలలో మీరు దైవం ఎత్తగలిగితే అన్ని లేఖనాలు యేసు కోసమే సాక్ష్యం ఇస్తాయి. మరణానికి లేచిన యేసు, యేసు ప్రభువు లేచినవాడు యేసు. తెలుసుకోండి. మాయలో బ్రతకవద్దు, ఆచారంలో బ్రతకవద్దు, ద్వేషం పెట్టుకొని బ్రతకొద్దు. వాస్తవాన్ని నమ్మండి. నిజదేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. నిజదేవుడు మీకు ప్రత్యక్షమే. నిజాన్ని నమ్మండి, సత్యాన్ని నమ్మండి, ఆచారాన్ని నమ్మద్దు. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 2, 4 అవుతుంది తప్ప ఇంకో 7, 12, 70 కాదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసు దేవుడు
ఎలాగ చెప్తుందంటే అవి లేఖనములు సాక్ష్యం ఇస్తున్నాయి, సకల వేదములు శాస్త్రాలు సాక్ష్యం ఇస్తున్నాయి. తెలుసుకుంటే యేసు మీకు తెలిసిపోతాడు. నిద్రపోయిన లేకపోవచ్చు, కానీ నిద్రపోయిన నటిస్తున్నామని లేపలేము. చాలామందికి తెలుసు యేసే దేవుడని, ఒప్పుకోవడం లేదు, నటిస్తున్నారు. ద్వేషం యేసయ్య అంటే దేశం, ఆనాటి దేశమే ఈనాటికి దేశమే. సత్యాన్ని ఒప్పుకోవడానికి, సత్య దేవుని ఒప్పుకోవడానికి ద్వేషం పెట్టుకున్నారు మనుషులు. ఎంత ద్వేషం పెట్టుకున్నా అరచేతిని పెట్టి సూర్యుని ఆపలేరు, ఎన్ని కుట్రలు చేసినా యేసు దేవుడు అని ఆపలేరు. యేసే సత్య దేవుడు. ఆ దేవుడి దినమున మనకు దొరికాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఈ పునరుద్ధాన దినమున ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న ఈ దినమున మన కోసం మరణాన్ని గెలిచి లేచాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు లేచాడండి. ఇక మనం ఏ దానికి భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు, చింతించని అవసరం లేదు, ఏ భయము లేదు. క్రైస్తవులు ఏ భయము లేదండి. ప్రతిరోజు మాకు పండుగనే. నేను చెప్పాను, ఈస్టర్ పండుగ క్రిస్మస్ పండుగ రెండే ఉన్నాయి కదా బాబు మనకు అన్నాను. ఆ తప్పు. యేసయ్యను అంగీకరించిన వానికి ప్రతి దినము పండుగనే, ప్రతి క్షణము పండుగనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి దినము పండుగనండి. యేసయ్య పిల్లలకు రక్షణ పొందిన జన్మ కర్మ పాపములు ఎవరు పరిహరించబడతాయో వారికి దినము పండుగ, ప్రతి క్షణం పండుగ. వారికి ఆనందము, నిరీక్షణ ఇంకా ఎవరికి లేదు లేదు లేదు. అట్టి గొప్ప దేవుడు మనకు దొరికినాడు. ఆ దేవుడు మనకి దినమున పునరుత్థానుడుగా మనకు చూస్తున్నామే. లోకం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. సంతోషించాలి, దినమున ఆనందించాలి. ఇక నీకు ఏ సమస్యలున్నా బిడ్డ అవి చిన్నవే. ఏ సమస్య చెప్పు నాకు, ఆ సమస్యలన్నీ చిన్నవే. మరణము కంటే గొప్ప సమస్య ఏది లేదు. ఆ సమస్య తీసేశాడు. పాపము కంటే గొప్ప సమస్య లేదు లోకంలో. ఆ పాపం అనే సమస్యను తీసేశాడు. అన్ని సమస్యలు తీసేశాడు. సమస్య ఏమి లేదండి. అన్ని సమస్యలకు పరిష్కారము యేసు శిలువ యజ్ఞం వల్ల జరిగింది. అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన పునరుత్థానాన్ని బట్టి జరిగింది. సమస్యలు లేదుగా. ముఖం చింత పెట్టుకొని కొంపలు మునిగిపోయినట్టు అంత పరిశ్రమలో ఉండే అవసరం లేదండి. సంతోషించాలి, లైఫ్ జీవితాన్ని సంతోషించాలి, ఎంజాయ్ చేయాలా. ఇది యేసు బిడ్డల. మనకంటే ఎవరు సంతోషించొద్దు లోకంలో. మన సంతోషం కింద ఎవరి సంతోషం పనికి రావద్దు. ఎలాగొచ్చిందిరా నీకు సంతోషము, ఆనందము? ఎప్పుడు చూసి నేను సంతోషంగా ఉంటావు? అప్పులు ఉన్నాయంటావు, సమస్యలు ఉన్నాయి అంటావు, రోగాలు ఉన్నాయంటావు, ఆర్థిక ఇబ్బందులు అంటావు, కుటుంబ సమస్యలు అంటావు. అయినా నీ ముఖంలో నవ్వుంది ఎందుకు అంటే ఒకటే బాబు, ఇన్ని సమస్యలకు నాకు చాలిన దేవుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా. ఆ దేవుడు ఉన్నాడు నాకు, ఇక సమస్య ఎందుకు? ఆ గొప్ప దేవుడు మనకున్నాడు, దాన్ని బట్టి సంతోషిస్తాడు. అయితే దేవుడు ఒక పని అప్ప చెప్పాడు. మనం చదివిన మూలవాక్యం ఏడుంది చదవాల. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండగా వేరుగా ఒక చోట చుట్టపడి ఉండుట చూసి ఒక్క మాట చెప్పి ముగిస్తాడు. నారబట్టలు సమాధి యుద్ధకు పోయినప్పుడు పేతురు చూసినప్పుడు, పేతురు సమాధిలోకి వెళ్ళాడు. మగ్దలేని మరి వారు ముందుకు వెళ్ళారు, తర్వాత పేతురు వెళ్ళాడు. ఆ సమాధిలోకి వెళ్ళేసరికి ఆ నారబట్టలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇక్కడ నుండి పాదాల వరకు కట్టిన బట్టలన్నీ చెదరా చెదురు ఉన్నాయి. తలకు కట్టిన రుమాలు మాత్రం ఈ దస్తి ఖర్చులాగా మడత పెట్టి ఒక చోట వేరుగా పెట్టబడి ఉంది. ఎందుకయ్యా అంటే తలకు చుట్టబడిన రుమాలు నారబట్ట, తల అనగా క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మనకు శిరస్సు యేసు, సంఘానికి శిరస్సు యేసు. ఈ తలకు చుట్టబడిన రుమాలు యేసు క్రీస్తుకు సాదృశ్యము కనుక ఆ తల రుమాలు మడతపెట్టి చక్కగా మడతపెట్టి ఉంది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు తండ్రి అప్పగించిన పనిని తుదముట్టించాడు కనుక నా పని కంప్లీట్ అయిపోయిందని దాన్ని చక్కగా మడతపెట్టి నా పని నేను ముగించాను రా బాబు అని సూచనగా అని మడతపెట్టి ఉంది అక్కడ తలలో. ఇక్కడ నుంచి కట్టబడిన నారబట్టనేమో చెల్లా చెదురుగా అక్కడ పడి ఉంది. అంటే సంఘము ఇంకా చేయవలసిన పని మిగిలి ఉంది.
ఇంకా చెయ్యాలి సంఘం పని. క్రీస్తుకు అప్పగిప్పిన పరిస్థితుల్లో ముట్టించాడు, శిలువలో సమాప్తమైందన్నాడు. ప్రతి లేఖనము సమాప్తి చేశాడు శిలువలో. తనకు అప్పగిప్పిన పని సమాప్తం అయిపోయింది, పక్కకు పెట్టేశాడు. ఇక సంఘము చేయవలసిన పని ఇక మిగిలింది కనుకనే ఆ నారబట్టలు చల్లా చెదురుగా ఉన్నాయి. అంటే ఈనాడు పాఠం ఏంటంటే మనం చేయవలసిన పని ఉంది భూమి మీద, మనకు అప్పగిప్పిన పని ఉంది. ఏమిటిది? యేసు రాజ్యం భూమి మీద ప్రకటించాలి, లోకానికి మాదిరిగా ఉప్పుగా వెలుగుగా ఉండాలి. మనలో ఇంకేమైనా దిద్దుబాటు సంస్కరించుకోవాలి, సరి చేసుకోవాలా. చెల్లా చెదురుగా ఉన్న బ్రతుకులు, కుటుంబాలు, జీవితాలు అని చక్కబెట్టుకోవాలా, సరిదిద్దుకోవాలా, కుదురుబాటు కావాలా. ఇది సంఘం చేయవలసిన పని, సంఘం మీద బాధ్యత. కనుక ఈనాడు మనము చక్కబెట్టుకుందాం. మనం పరచబడుతూ లోకాన్ని కూడా చక్కపరచాలా. ఇది దేవుడు మన మీద అప్పగిప్పిన పని. ఇది చేదుము కాక దేవుడి మాట దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. చెప్పబడిన వాక్యం మా వీరులు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి, అంతలో ఫలింపజేయమని యేసునామమున తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశ రక్తమే ఇచ్చి ప్రవేశం సంపూర్ణ